ఐ థింక్ పుష్ప పార్ట్ 1 టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు ఇదేంటి అమ్మాయి పేరు టైటిల్ గా పెట్టారు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు పుష్ప అంటే బ్రాండ్. అసలు పుష్ప మూవీ ఐడియా లెవెల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు రాజమౌళి గారికి పుష్ప మూవీకి ఉన్న కనెక్షన్ ఏంటి, పుష్ప మూవీ అనగానే నార్త్ లో ఎందుకు అంత కోసేసుకుంటారు, అండ్ పుష్ప 2 మూవీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. పుష్ప రంగస్థలం తర్వాత తీసిన సినిమా, కానీ నిజం మాట్లాడుకుంటే రంగస్థలం పుష్పకి ముందు సుకుమార్ గారు మోస్ట్లీ అర్బన్ రిలేషన్షిప్, అర్బన్ ఫ్యామిలీ డ్రామా, అర్బన్ లవ్ స్టోరీ, సైకలాజికల్ థ్రిల్లర్ ఇలాంటి మూవీస్ తీసేవారని మనందరికీ తెలుసు. కానీ ఈయన ఫిల్మోగ్రఫీలో 1-2 సినిమాలు ఫ్లాప్ అయినా సరే బట్ ఆయనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ మోర్ ఓవర్ ఆయన ఫ్లాప్ మూవీస్ లో ఎక్కడ మిస్టేక్ చేశారో తెలుసుకొని మళ్ళీ ఆయన నెక్స్ట్ సినిమాల్లో ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకుండా చూసుకున్నారు. కానీ ఆయన ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఆయన సినిమాలకు రావాల్సిన అప్రిషియేషన్ వచ్చింది కానీ సరైన ఆదరణ రాలేదని ఒక్కసారి రూట్ మార్చి ఆయన రైటింగ్ స్టైల్ తో కమర్షియల్ సినిమా తీస్తే 200 crores కలెక్షన్ చేసి బ్లాక్ బస్టర్ అయిన సినిమానే రంగస్థలం. అయితే ఇక్కడ రంగస్థలం కి పుష్పకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే రంగస్థలం మూవీ ప్లాట్ డ్రివెన్ స్టోరీ, అంటే మూవీలో హీరోతో పాటు అన్ని క్యారెక్టర్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ తో స్టోరీ ముందుకు వెళ్తుంది. కానీ పుష్ప మూవీ అనేది క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. కథలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా కథ మొత్తం హీరో చుట్టూనే తిరుగుతుంది. స్టోరీ వరల్డ్ లో ఏం జరిగినా సరే హీరో కెరీర్ మీదనే ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. అండ్ సినిమాలో ఎన్ని పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నా అన్నింటినీ పుష్ప మాత్రమే డామినేట్ చేస్తాడు. సుకుమార్ గారు పుష్ప క్యారెక్టర్ కి బాడీ లాంగ్వేజ్ నుండి పుష్ప ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలా బిహేవ్ చేస్తాడు, తన ఐడియాలజీ ఎలా ఉంటుందో అంత బాగా రాసుకుని పుష్ప క్యారెక్టర్ ని డిజైన్ చేశారు. అయితే ఈ పుష్ప స్టోరీ అనేది సుకుమార్ గారికి ఆర్యా టైంలోనే న్యూస్ పేపర్ లో వచ్చిన ఎర్రచందనం స్మగ్లింగ్ మీద వచ్చిన ఆర్టికల్ చదవడంతో సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ థాట్ అనేది ఆయన మర్చిపోకుండా ఆయనకు టైం ఉన్నప్పుడల్లా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ గురించి మొత్తం తెలుసుకుని సుకుమార్ గారు సిండికేట్ అంతా ఒక్కడే ఏల్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో పుట్టిన కథనే పుష్ప మూవీ. రంగస్థలం మూవీ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత పుష్ప మూవీ కూడా రంగస్థలం లాగే రూరల్ యాక్షన్ డ్రామాగా వెబ్ సిరీస్ గా తీయాలని ఆయన డిసైడ్ అయ్యారు. తర్వాత ప్రొడ్యూసర్స్ తో కొన్ని డిస్కషన్ జరిగిన తర్వాత అది మూవీగానే తీద్దాం అని ఫిక్స్ అయ్యారు. అండ్ సుకుమార్ గారి ఓన్ బ్రదర్ ఒక రైస్ మిల్ లో పనిచేస్తున్నప్పుడు ఒక రోజు ఓనర్ ముందు ఆయన కాలు మీద కాలేసుకుని కూర్చుంటే సుకుమార్ గారు అన్నయ్య బిహేవియర్ నచ్చక అదేంటి ఓనర్ వెళ్తున్నప్పుడు కాలు మీద కాలేసుకుని కూర్చున్నావు అని అంటే, ఈ కాలు నాదే, ఆ కాలు నాదే, నా కాలు మీద కాలేసుకుంటే తప్పేంటి అని ఆయనకు ఆన్సర్ ఇచ్చాడు. ఈ ఇన్సిడెంట్ అనేది సుకుమార్ గారి మైండ్ లో స్ట్రాంగ్ గా ఉండిపోయింది. సో తన బ్రదరే రెడ్ శాండిల్ స్మగ్లింగ్ లీడర్ అయితే ఎలా ఉంటుందో అనే ఆలోచనతో పుష్పరాజ్ క్యారెక్టరేషన్ తో స్క్రీన్ పే రాసుకున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న టైంలో సుకుమార్ గారు రాజమౌళి గారిని కలిసినప్పుడు పుష్ప స్టోరీ గురించి డిస్కస్ చేశారు. ఆల్రెడీ KGF మూవీని అనుకోకుండా ఆయన త్రిబులర్ మూవీ డిస్కషన్ కి కర్ణాటక వెళ్ళినప్పుడు చూశారు. అప్పుడు ఆయన KGF మూవీని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని KGF ప్రొడ్యూసర్ ని పుష్ చేశారు. ఇదే పాయింట్ ని ఎవిడెన్స్ గా చూపించి సుకుమార్ గారిని కూడా స్టోరీ వరల్డ్ అవన్నీ చాలా బాగున్నాయి, సో పుష్ప మూవీని కూడా పాన్ ఇండియా లాంగ్వేజ్ లో రిలీజ్ చేయమని చెప్పారంట. సో రాజమౌళి గారి మాట కాదనలేక సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఆయన మాట యాక్సెప్ట్ చేశారు. కానీ ఒకవేళ రాజమౌళి గారు ఈ మాట చెప్పకపోతే ఏం జరుగుండేది అసలు. సో ఇప్పుడు మనం కొన్ని విషయాలు హానెస్ట్ గా మాట్లాడుకుంటే తెలుగు ఆడియన్స్ ప్రతి ఒక్కరికి తెలుసు పుష్ప మూవీ పార్ట్ 1 ఫస్ట్ డే నుంచి నెగిటివ్ టాక్ వచ్చిందని. ఆల్మోస్ట్ బిలో యావరేజ్ టు ఫ్లాప్ టాక్ కి పడిపోతున్న టైంలో నార్త్ వాళ్ళకి ఈ సినిమా మెల్లమెల్లగా ఎక్కడం స్టార్ట్ అయింది. తీరా ఒక 2-3 వీక్స్ కి మూవీ అక్కడ సూపర్ హిట్ అయింది. దట్టు డేవిడ్ వార్నర్ తగ్గేదేలే సైన్స్ నేషనల్ వైడ్ గా ఫేమస్ అవ్వడం అండ్ రష్మిక గారి సామి సాంగ్ స్టెప్స్ ప్రమోషన్స్ అలా మేమేమన్నా మూవీని తప్పుగా అర్థం చేసుకున్నామేమో అని మనోళ్ళు కూడా మెల్లమెల్లగా మళ్ళీ మూవీ చూడడం స్టార్ట్ చేశారు. ముందు నెగిటివ్ టాక్ తో బొక్కలా ఉంది అన్నవారే ఆ క్రేజ్, ఆ కలెక్షన్ చూసి మెల్లమెల్లగా వాళ్ళు కూడా బాగుంది అన్న స్టార్ట్ చేశారు. సో అలా మూవీ యావరేజ్ రేంజ్ నుండి సూపర్ హిట్ రేంజ్ కి వెళ్ళిపోయింది. అండ్ ఆల్సో వరల్డ్ వైడ్ గా మూవీ 360 to 390 crores కలెక్ట్ చేసింది. సో అలా రాజమౌళి గారి సజెషన్ ఈ మూవీకి చాలా ప్లస్ అయిందని చెప్పాలి. సో ఈ సక్సెస్ అంతా మైండ్ లో పెట్టుకుని సుకుమార్ గారు పుష్ప 2 మూవీని మళ్ళీ రీరైట్ చేయడం స్టార్ట్ చేశారు. మూవీ షూటింగ్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేయకుండా ప్రతి సీన్ ని, బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ని, సీన్స్ కంటిన్యూటీ డీటెయిల్స్ ని అన్ని చాలా కేర్ తీసుకుని ప్రతి షాట్ ని మల్టిపుల్ టైమ్స్ షూట్ చేసి ద బెస్ట్ షాట్ ని మాత్రమే ఫైనలైజ్ చేశారు. అండ్ టోటల్ గా మూవీ 425 crore థియేటర్కల్ బిజినెస్ చేసిందని ఒక టాక్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇండియా వైడ్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ ఫస్ట్ క్వార్టర్ లో రిలీజ్ చేస్తున్నారు. సెకండ్ క్వార్టర్ లో ఇంగ్లీష్ అండ్ అదర్ ఫారెన్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తాను అని ప్రొడ్యూసర్ గారు డిస్ట్రిబ్యూటర్స్ ప్రెస్ మీట్ ఈవెంట్ లో అనౌన్స్ చేశారు. అండ్ ఆల్సో 275 crore నెట్ఫ్లిక్స్ OTT రైట్స్, 80 crore శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ కూడా 60 crore కి సోల్డ్ అయ్యాయని టాక్ ఉంది. అండ్ ఫ్రీ ఫైర్, డార్క్ ఫ్యాంటసీ, థమ్స్ అప్, JK టైట్స్, కజారియా, కంఫర్ట్, ఆస్ట్రల్ పైప్స్, బియర్డో అండ్ దావత్ అండ్ అదర్ పాపులర్ బ్రాండ్స్ కూడా మూవీ ప్రమోషన్స్ లో పార్ట్నర్ అయ్యాయి. రాజమౌళి గారు త్రిబులర్
బాహుబలి తర్వాత ఈ రేంజ్ బ్రాండ్స్ అనేవి ఒక మూవీ ప్రమోషన్స్ కి వర్క్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. అండ్ కమింగ్ టు ద మెయిన్ టాపిక్, నార్త్ లో అంటే లైక్ బీహార్ లాంటి ప్లేస్ లో ఎందుకు పుష్ప మూవీకి అంత క్రేజ్ ఉంది అని నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఒక విషయం తెలిసింది. అండ్ ఇది కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజెస్ అన్నిటికీ ఒక సొంత ఫిల్మ్ ఇండస్ట్రీలు ఉన్నాయి. సో అలా బీహార్ వాళ్ళకి కూడా భోజ్పూరి ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒకటి ఉంది. సో అక్కడ అరౌండ్ 1960లో నజియా హుసేన్ గారి చేతుల మీదుగా ఫస్ట్ సినిమా భోజ్పూరిలో రిలీజ్ చేశారు. అండ్ దాని తర్వాత మిగతా న్యూ డైరెక్టర్స్ నుండి ఫిల్మ్స్ రావడం అనేది స్టార్ట్ అయింది. స్టార్టింగ్ లో సినిమాలు అంతా బాగా ఆడి అంతా బాగానే ఉంది. అయితే నజియా హుసేన్ గారు 1987లో చనిపోయినప్పటి నుంచి ఆ ఇండస్ట్రీలో సినిమా క్వాలిటీ కంటెంట్ కూడా తగ్గిపోయింది. అదే టైంలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి హీరోలు అప్పట్లో పాపులారిటీని సంపాదించుకున్నారు. సో వీళ్ళ సినిమాలు కూడా బీహార్ అంతటా బాగా ఆడేవి. భోజ్పురిలో మాత్రం రవికిషన్ గారి సినిమాలు, రేసుగురం మూవీలో మద్దాలి శివరెడ్డిగా యాక్ట్ చేశారు కదా, ఆయన సినిమాలు మాత్రం బాగా ఆడేవి. ఆయనతో పాటు 2-3 హీరోల సినిమాలు కూడా మినిమం కలెక్షన్స్ వచ్చేవి. సో అక్కడ నుంచి ఇండస్ట్రీలో కూడా పెద్ద డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఆ 2-3 హీరోలు కూడా వేరే ఇండస్ట్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెళ్ళిపోయి సంపాదించుకోవడం స్టార్ట్ చేశారు. మెయిన్ క్రౌడ్ పుల్లర్స్ ఇండస్ట్రీలో లేరు అని వాళ్ళు కూడా మెల్లమెల్లగా సినిమాలు తగ్గించేశారు. అయితే 2003లో ససురా బడా పైసావాలా మూవీ అప్పట్లోనే 25 lakhs తో తీస్తే 20 crores మూవీ కలెక్ట్ చేసింది. ఈ మూవీ అంత బాగా ఆడడానికి కారణం ఆ మూవీలో ఉన్న వల్గర్ కంటెంట్, సినిమాలో హీరోయిన్ ని ఓవర్ గ్లామర్ గా ప్రజెంట్ చేయడం అండ్ వల్గర్ మాటలు పాటలతో మూవీ పెద్ద సెన్సేషనల్ హిట్ అయింది. అక్కడ నుంచి వల్గర్ కంటెంట్ సినిమాలు అనేవి ఎక్కువైపోయాయి. సో దాని వల్ల యాక్టింగ్ వచ్చిన యాక్టర్స్ అందరూ అదర్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయారు. ఇంకా అసలు యాక్టింగ్ రాని రోత బ్యాచ్ మాత్రం ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పర్మనెంట్ యాక్టర్ గా సెటిల్ అయిపోయారు. సో ఇలా అక్కడ నుంచి వర్స్ట్ రీమేక్స్ అండ్ వల్గర్ కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే తీయడం స్టార్ట్ చేశారు. సినిమా అనేది ఎంత ఫిక్షనల్ స్టోరీ అయినా ఆడియన్స్ కి రిలేట్ అయ్యేలా చేస్తే ప్రతి ఒక్కడు ఆ స్టోరీకైనా లేకపోతే ఆ క్యారెక్టర్ కైనా కనెక్ట్ అవుతారు. అది బీహార్ లో అయినా సరే, కేరళలో అయినా సరే. సో పుష్ప మూవీ నార్త్ వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే. బీహార్ లో ఉండే జనాలు ఎక్కువగా కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. అండ్ కొంతమంది వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్న వాళ్ళు అదర్ స్టేట్ లో సెటిల్ అయిపోయి ఉంటారు. సో పుష్ప మూవీలో హీరో క్యారెక్టర్ అనేది స్టార్టింగ్ లో కూలోడ్ క్యారెక్టర్. సొసైటీని అంతా ఎదిరించి ఎలాంటి గుర్తింపు లేకపోయినా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాక సిండికేట్ నాయకుడు అయ్యాడు. ఈ పాయింట్ అనేది బీహార్ ప్రజలకి అక్కడున్న సిచ్యువేషన్ వల్ల బాగా కనెక్ట్ అయింది. అక్కడున్న జనాలందరూ పుష్ప క్యారెక్టర్ లో వాళ్ళని వారు చూసుకున్నారు. అందుకే పుష్ప మూవీలో హీరో క్యారెక్టర్ కి వీళ్ళంతగా కనెక్ట్ అయ్యారు. అండ్ ఈ బీహార్ స్టేట్ లో పుష్ప మూవీ క్రేజ్ కూడా మూవీ టీమ్ కి తెలుసు. అందుకే ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అక్కడే చేశారు. అండ్ అదర్ నార్త్ స్టేట్స్ గురించి మాట్లాడితే వాళ్ళకి మామూలుగానే ముందు నుంచే మన ఫ్లేవర్ అంటే లైక్ సౌత్ ఫ్లేవర్ ఉన్న సినిమాలు ఎక్కువగా నచ్చుతాయి. అండ్ వాళ్ళకి యాక్షన్ అడ్వెంచర్స్ మూవీస్ చూసి బోర్ కొట్టి రియలిస్టిక్ కమర్షియల్ సినిమాలకు ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశారు. జస్ట్ మీరు ఒక్కసారి రోహిత్ శెట్టి గారి చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ అబ్జర్వ్ చేస్తే ఐ థింక్ మీరు మూవీ చూసే ఉంటారు. ఆల్మోస్ట్ ఆ మూవీ అంతా మన తెలుగు తమిళ సినిమా ఫ్లేవర్ లోనే ఉంటుంది. ఆ సినిమాకి వాళ్ళు కనెక్ట్ అయిపోయి అంత పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు అక్కడ. అండ్ యముడు, సింగం 2 ఇవన్నీ మనమే కదా. అందుకే మనం చేసిన మూవీస్ ని వాళ్ళు రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు. అండ్ యూట్యూబ్ లో మన సౌత్ సినిమాలకు ఉన్న క్రేజ్ మీకు సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో అది మ్యాటర్. పుష్ప 2 మూవీ గురించి ఇంకొన్ని అప్డేట్స్ ఏంటంటే, ఒక జాతర సాంగ్ కూడా ఉందంట. అది మూవీ రిలీజ్ అయిన 10 days కి రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేసుకున్నారు. అండ్ డ్యూరేషన్ మీ అందరికీ తెలుసు, 3 hours 20 minutes 38 seconds ని సెన్సార్ బోర్డ్ ఫైనల్ చేసి UBA సర్టిఫికేట్ అప్రూవ్ చేసింది. ఆల్ ఓవర్ ఇండియా midnight 12 AM కి షో స్టార్ట్ చేయడానికి అన్ని స్టేట్స్ పర్మిషన్ ఇచ్చాయి. అండ్ సెన్సార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఫస్ట్ హాఫ్ ఎమోషనల్ గా ఉంటే సెకండ్ హాఫ్ ఆ ఎమోషన్ కి పే ఆఫ్ చేస్తూ మాస్ ఎలిమెంట్స్ తో మూవీ ఉంటుంది అని చెప్పారు. అండ్ లాస్ట్ లో మూవీ క్లైమాక్స్ కి part 3 కి హింట్ కూడా ఉంటుంది అన్నట్టు చెప్పారని టాక్. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనేది. అండ్ దట్స్ ద వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వచ్చే వీడియోలో కలుసుకుందాం. దిస్ ఇస్ శ్రీమాన్.